వణికిస్తున్న కొత్త వైరస్, ఇవన్నీ మూసివేత. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ చేసిన వారు అవుతారు. కండరాలను కొరికి తినే బ్యాక్టీరియా విజృంభణ. 977 పాజిటివ్ కేసులు. లక్షణాలు ఇవే. సుమారు 3 సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన ప్రాణాంతక కరోనా వైరస్కు జన్మనిచ్చింది చైనా. లక్షలాది మందిని బలి తీసుకున్న వైరస్ ఇది. దీని దెబ్బకు ప్రపంచం మొత్తం తలకిందులైంది. అనేక దేశాలు చితికిపోయింది. లక్షలాది మందిని బలి తీసుకున్న వైరస్ ఇది. ఇప్పుడు దీని పేరు సెప్టికోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్. కండరాలను కొరికి తినడం దీని లక్షణం. ఈ కరోనా వైరస్ను మించిన బ్యాక్టీరియా జపాన్లో శరవేగంగా విస్తరిస్తుంది. ఇది సోకితే 48 గంటల్లోగా మనిషి మరణిస్తాడు. ప్రస్తుతానికి ఈ బ్యాక్టీరియాను నిర్మూలించడానికి ఎలాంటి మందులు లేవు. తాత్కాలికంగా వైద్యమే శరణ్యం. జపాన్లో ఇప్పటికే 977 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 2500కు చేరుతుందని జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ తెలిపింది. మరణాల రేటు 30% పైగా ఉంటుంది. గ్రూప్ ఏ సెప్టికోకల్ బ్యాక్టీరియా ప్రభావం చిన్నపిల్లలపై అధికంగా ఉంటుంది. గొంతువాపు, శ్వాస సంబంధిత ఇబ్బందులను కలిగిస్తుంది. ఇదే జాతికి చెందిన మరో రకం బ్యాక్టీరియా శరీర అవయవాల పనితీరును ధ్వంసం చేస్తుంది. కండరాల వాపు, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లను, లో బీపీ, గుండె వేగం పెరగడం, శ్వాస తీసుకోకపోవడం, కాలేయ ఇబ్బందుల వంటివి తలెత్తుతాయని టోక్యో మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్ కుక్చి తెలిపారు. ఈ బ్యాక్టీరియా సోకిన 48 గంటల్లో మనిషి మరణించే ప్రమాదం ఉందని అన్నారు. చిన్నపిల్లలు, 50 సంవత్సరాలకు పైగా వయసున్న వారు దీని బారిన అధికంగా పడే అవకాశం ఉందని కుక్చి పేర్కొన్నారు. ఈ బ్యాక్టీరియా విస్తరిస్తుండడం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని కట్టడి చేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలంటూ జపాన్ కోరింది.